పూజ సామాన్లు కంఫర్ట్ బాటిల్తో అయితే తోమితే తెల్లగా అవుతాయా? అస్సలు కాదండి. అసలు పూజ సామాగ్రి వస్తువులు తెల్లగా మంచిగా నిగనిగలాడుతూ కనబడుతూ ఉండాలంటే ఈ విధంగా తోముకున్నారంటే చాలా బాగా కనబడుతుంది. సరే వచ్చేసేయండి మన వీడియోలోకి అయితే. ఇంకా వాటర్ అయితే తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ అయితే, ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసేసుకొని అందులో ఒక రెండు నిమ్మకాయలు అయితే చిన్న చిన్న పీసులు లాగైతే కట్ చేసేసుకొని మంచిగా వేసేసుకోవాలి. తర్వాత వంట సోడా వేసేయాలి అందులో. తర్వాత బేకింగ్ సోడా వేసేయాలి. ఇంకా అందులోనే మనం రెగ్యులర్గా వాడే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ అయితే అందులో వేసేయాలి. తర్వాత మనం పప్పుచారు చేసేటప్పుడు అయితే కొంచెం చింతపండు అయితే మిగిలిపోతుంటుంది కదా, ఆ చింతపండుని అయితే పడేయకుండా ఇప్పుడు ఈ వాటర్లో కలిపేసుకొని దీన్ని మంచిగా మరగబెట్టేసుకున్నాం అనుకోండి, ఒక ఫ్లేవర్ మంచి రాగి బౌల్లో దేవుడి సామాగ్రి వస్తువులే మురికిపోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మార్కెట్లో మనం పీతాంబరం దానికంటే కూడా ఇది చాలా అంటే చాలా ఒక 80% అయితే బెస్ట్ అండి. ఈ విధంగా మనం మిక్సీ అయితే చేసేసుకొని కంఫర్ట్ బాటిల్లో అయితే, నాకు ఏ బాటిల్స్ లేక కంఫర్ట్ బాటిల్లో అయితే పోసేసుకున్నాను అనమాట. అందుకే కంఫర్ట్ బాటిల్లో వచ్చేసింది అక్కడికి. ఇంకా ఇలాగా స్టోర్ చేసేసుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. మనకి పూజ సామాన్ అయితే ఎప్పుడైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో దీన్ని అయితే కొంచెం చిన్నగా గిన్నెలోకి అయితే పోసేసుకొని స్క్రబ్బర్ మంచిగా కొంచెం స్టీల్ స్క్రబ్బర్ కాకుండా సాఫ్ట్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో అయితే మనం గట్టిగా తోమను కూడా అవసరం లేదు. నార్మల్గా మనం తోమేసినామంటే చాలా బాగా తెల్లగా అవుతాయి ఈ వస్తువులు అనేది. నా అయితే కొంచెం ఇవి నేను అప్పట్లో తోముకోలేదు, అంటే ఈ మధ్య కొంచెం క్లీన్ చేస్తున్నా కాబట్టి మీకు అప్పటికి ఇప్పటికి ఏం తేడా కనబడకపోవచ్చు. కానీ ఈ చెంబు మాత్రం చాలా తెల్లగా అయింది. నేను ఇలాగ తోమే చూపిస్తున్నా మీకు. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. కానీ ఈ టిప్ మాత్రం మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. పూజ సామాగ్రి కూడా చాలా తెల్లగా అవుతాయి. పీతాంబరం అటువంటివి వాడకుండా ఇట్లా వాడినాం అనుకోండి, మంచిగా వస్తువులు అయితే తెల్లగా కనిపిస్తాయి అన్నట్టు. ఇంకా మనం ఇలాగ నైటే తోమేసి పెట్టుకుంటే మార్నింగ్ అయితే దేవుడి దగ్గరికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా దీపం పెట్టడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా మనకి. దేవుడి బౌల్ నీట్గా ఉంటే ఈ లిక్విడ్ని అయితే మనం అట్లా బాటిల్లో స్టోర్ చేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటుంటే సరిపోతుంది.